వైఎస్ జగన్మోహన్ రెడ్డి 26 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఫర్నిచర్ దొంగతనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగిపోయి 2 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి 26 కోట్ల రూపాయలు దొంగలించి తాడేపల్లి కొంపలో ఫర్నిచర్ కొనుగోలు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి దొంగనో ప్రజలందరూ గుర్తించండి. మీ అందరు గుర్తుండొచ్చు, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తాడేపల్లి కొంప మరమ్మతుల కోసము, లోటస్ పాండ్ మరమ్మతుల కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి 263 కోట్ల రూపాయలు వెచ్చించి తాడేపల్లి కొంపలో, లోటస్ పాండ్ కొంపలో ఫర్నిచర్ కొనుగోలు చేశాడు, బంగారం పల్లెలు కొనుగోలు చేశాడు, స్పూన్లు కొనుగోలు చేశాడు, ఆఖరికి దుడ్డుకెళ్లే పార్ట్ కూడా బంగారంతో చేయించుకున్నాడని ఆ రోజుల్లో ఎన్నో వార్తలు వచ్చాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ప్రజల సొమ్ముని దొంగతనం చేస్తాడు, కొల్లగొడతాడో దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దిగిపోయి 2 రోజుల ముందు కూడా ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన పన్నుల నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి 26 కోట్ల రూపాయలు దొంగతనం చేసి